నమస్తే. వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో 2016లో ప్రారంభమైనటువంటి రైతు బంధు ఎంతోమంది రైతుల గుండెల్లో, రైతుల ఖాతాల్లో డబ్బులు నింపి అవసరాలకు అంటే యాసంగి పంటకు కావచ్చు, రబీ సీజన్ కావచ్చు, వానాకాలకు సంబంధించినటువంటి 2 సీజన్లలో రైతు బంధు అనేది కేసీఆర్ గవర్నమెంట్ వేసింది. ఆ తర్వాత ఎకరాకు 5,000 రూపాయలు లేక ఆ రోజులలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక రాను 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 కాలక్రమేణా ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారే సమయంలో ఎకరాకు 7,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వస్తే మీకు ఎకరానికి 7,500 రూపాయలు పడుతుంది. సంవత్సరానికి ఒక ఎకరా పేరు మీద 15,000 రూపాయలను కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు మీ అకౌంట్లో వేయబోతా ఉన్నది. రేవంత్ సర్కార్ ఇందిరమ్మ రాజ్యంలో వేయబోతా ఉన్నాడు అంటూ కూడా ప్రగల్భాలు పలికినటువంటి సందర్భం చూసాం. అది రాను 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 ఇంకా అప్లికేషన్లు అన్నారు, కొత్త రైతు భరోసా అన్నారు, భూభారతి అన్నారు, ఇవన్నీ ధరని తీసేయాలన్నారు. అంతా ఏదో మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక తర్వాత రైతు భరోసా దగ్గరకు వచ్చింది. మరి డిసెంబర్లో వేయాలి కదా యాసంగికి సంబంధించి. డిసెంబర్లో ఒక ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారిని అడుగుతారు, సార్ మరి ఏంది ఇంకా రైతు భరోసా ఇంకెవరు వల్లేదంటే, ఇప్పుడు కనుక రైతు భరోసా వేస్తే 5,000 రూపాయలు పడుతుంది, అదే కాంగ్రెస్ పార్టీ వస్తే ఎకరాకు 7,500 రూపాయలు పడుతుంది అని చెప్పి మాట్లాడినటువంటి దాఖలాలు ఎప్పుడు 2023 డిసెంబర్ 5 తారీఖు 6 తారీఖు డిసెంబర్ 23 నవంబర్లో ఈ మాటలు మాట్లాడిన తర్వాత డిసెంబర్ 7 తారీఖున అధికారంలోకి వచ్చారు. ఇదంతా అయింది. కానీ వచ్చినప్పటి నుంచి ఎన్ని రైతు భరోసాలు వేసారు ఒకసారి మాట్లాడుకుంటే, దీనికి సంబంధించినటువంటి తెలంగాణలో ఒకటే హాట్ టాపిక్. అదేంటి అంటే రైతు భరోసా ఇంకెప్పుడు. గత నెల మార్చి 22న వీళ్ళేసారు. అసలు 2023 అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు వేసిందో ఒకసారి మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం. ఒక ఫస్ట్ రాగానే 5,000 రూపాయల లెక్క ఎప్పుడు 2024 జాన్ లేదా ఫెబ్లో వేసారు. అయితే 5,000 రూపాయలు ఎట్లా వేశారు సార్ అని ఇక ప్రెస్ మీట్లో ముందర ముఖ్యమంత్రి అంటే, అది మనం కొత్తగా వచ్చినాం కదా, ఇక్కడ లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాం, ఈ ఇత్తడి బిందెలు ఉడకలేవు, రబ్బర్ బిందెలు ఉడకలేవు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఒక్కసారి అని చెప్పి మాట్లాడతారు. తర్వాత ఈ 5,000 రూపాయలు ఎక్కడివి? 5,000 రూపాయలు ఎక్కడివి అంటే 2023 డిసెంబర్, నవంబర్, సెప్టెంబర్, అక్టోబర్లలో ఏది మన బీఆర్ఎస్ పార్టీ వేయబోతా ఉంది. అంటే వీళ్ళు కోట్లకు పోయి అట్లెట్లేస్తారు, ఎలక్షన్ టైం వచ్చింది, ఇప్పుడు పైసలు ఎట్లేస్తారు, ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది, రైతు భరోసా పైసలు ఎట్లేస్తారు అంటే ఆడ వేయొద్దు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడం. తర్వాత ఆ పైసలు అంతా ఆగినాయి కదా, ఆగినాయి కదా, ఆ పైసలు తీసుకొచ్చి రైతుల అకౌంట్లలో వేసిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దీని మీద వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడినటువంటి సందర్భాలు ఏమున్నాయి? మేము 7,500 లెక్క వేసేసినాం అకౌంట్లో అని చెప్పేసి. తర్వాత ఓ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎకరాకు 7,500 రూపాయలు ఇవ్వలేము, దీనికి ఒక 1,500 తక్కువ చేసుకొని 6,000 రూపాయలనైతే మీ అకౌంట్లలో జమ చేస్తాము అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. సరే 6,000 రూపాయలు కదా, ఇంకా సచ్చినోని పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు, సరే ఏదో 6,000 రూపాయలు అన్న వేస్తారు కదా, కేసీఆర్ గవర్నమెంట్ కంటే 1,000 రూపాయలు ఎక్కువ వేస్తారు కదా అనే ఆలోచన సరే చేసిర్రు. అదంతా అవుతుంది అనుకున్నాం. మొత్తానికి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 2023 డిసెంబర్ 7 తర్వాత 3 సార్లు కేవలం వేసారు. తర్వాత మొన్న 2026 మార్చి 22న 6,000 లేక ఎకరాలోపు వారికి వేసారు, కానీ ఎకరా పైన ఉన్నటువంటి వాళ్ళకి వేయలే. యాసంగి పంట అయిపోయి కూడా నెలగా వస్తూ ఉన్నది, ఇప్పటికీ రైతు భరోసా లేదు. ఏమైనా అంటే పైసలు లేవంటారు, ఏమన్నా అంటే అసలు మన ఏమున్నాయి అంటారు. ఏమీ లేనటువంటి తెలంగాణ రాష్ట్రంలో పైసలే లేకపోతే ఒక హైడ్రా సంస్థను పుట్టించి, ఒక హైడ్రా
సంస్థను పుట్టించి పేదల ఇండ్ల మీద జులుం చేస్తూ నెలకు ఒక హైడ్రా సంస్థకే 10 లక్షల నుండి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. తెలంగాణ ఖజానా నుండి 10-15 లక్షల రూపాయలు హైడ్రా ఖర్చు అవుతా ఉన్నాయి. ఇది ఎక్స్ట్రా ఖర్చే కదా మరి. ఇక తర్వాత వీళ్ళు చెప్పినటువంటి లెక్క 9,000 కోట్ల రూపాయలు ఎవరు వేసిరని చెప్పారు? ప్రభుత్వం వేసిరని చెప్పి ఎవరు చెప్పారు? వ్యవసాయ శాఖ మంత్రి చెప్పట్లే ఈ విషయం, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మరి వ్యవసాయ శాఖ మంత్రి గారి కన్నా గుర్తుకుందో లేదో? అవును, నేను ఒక వ్యవసాయ శాఖ మంత్రిని అని తుమ్మల నాగేశ్వరరావు గారికి గుర్తుందా సార్ మీకు? మీరు వ్యవసాయ శాఖ మంత్రి, మీరు పలానా టైంకి రైతు భరోసా వేయాలి, 7,500 మీ చేత కాలేదు, 6,000 లెక్క ఇస్తున్నారు, 6,000 లెక్క ఎకరానికి వేయాలి. మరి మేము ప్రభుత్వంలోకి వచ్చినాక 2 సార్లు వేసినాం పాడుబడి, ఇప్పటి వరకు ఒకసారి కూడా వేయలే. ఇప్పుడు మార్చి 22 తారీఖున ఎకరం వేసినాం, ఇంకా హడావిడి అయిపోయింది. ఇంకా తర్వాత 5 ఎకరాల లోపలకి వేయాలి, 3 ఎకరాలు 4 ఎకరాల నోళ్ళకి వేస్తా అని చెప్పినావు కదా, ఇంకెప్పుడు వేస్తావని అడిగే లోపు సప్పుడు లేదు. అసలు అన్ని దాని మీద వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పందించాలి. ఆయన పడ్డాయని చెప్తాడు, కానీ పడ్డాయా లేవా ఆయనకే తెలియదు. ఆర్బీఐ దగ్గరికి పోయినాం, అప్పు చేసినాం, ఇక పైసలు ఇయ్యలే, అప్పు ఇవ్వని కనబోతే చెప్పుల దొంగ లేక చూస్తున్నారు. ఈ మాటలే చెప్పుకుంటా 68వసారి ఈరోజు ఆయన ఢిల్లీ పోతా ఉన్నాడు ముఖ్యమంత్రి. 68వసారి. అసలు ఖర్చు అంతా ఎవరు పెడతా ఉన్నారు? తెలంగాణ ఖజానా నుండే ఖర్చు అవుతా ఉన్నది కదా. ఈయన చదువుకున్నటువంటి ఏదైతే ఆ చదువు ఉందో, పెద్ద చదువు, ఆ చదువు కూడా తెలంగాణ విద్యాశాఖ నుండే పైసలు పోయినాయి. ఈయన ట్రాన్స్పోర్ట్ ఇవంతా కామన్ అనుకోరి, ఆయన చదువుకున్నటువంటి చదువు కూడా తెలంగాణ విద్యాశాఖనే పైసలు చెల్లించింది. దాని మీద ఆర్టీఐ చేసే మొత్తం చెప్పింది, మొత్తం కుండబద్దలు కట్టింది అంటే చెప్పింది. తర్వాత మళ్ళీ దీంట్లో ఏమంటారు? లేదు రేవంత్ రెడ్డి గారు సొంత పైసలు పెట్టి చదువుకున్నారు. ఇవంతా గందరగోళమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణలో? ఇక్కడ రైతులకు కావాల్సినటువంటి రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా, వృద్ధాప్య పెన్షన్లు ఇవి ఇస్తే తెలంగాణలో ఇంకేం అడగడు. ఇక నిరుద్యోగులది రోజంతా ఉంటుంది. అలా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ నెత్తి మీద చేయి పెడుతుంది, భస్మాసురుడు చేతి పెట్టినట్టు పెట్టుకుంటారు. ఇక వాళ్ళ ప్రభుత్వం మార్చే దిశగా వాళ్ళే ఉంటారు. బట్ ఏ ప్రభుత్వం వచ్చినా న్యాయం చేస్తే వాళ్ళది ఇంకా రోజు పంచాయతీ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో నిన్ను గద్దెనెక్కించింది రైతులు, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులు. వీళ్ళంతా ఆడ గవర్నమెంట్ ఉద్యోగులకు పైసలు ఇవ్వకపోతే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే, రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా ఇవ్వకపోతే, కేసీఆర్ ఉన్నప్పుడు 10 రోజులల్లా దశదిన కర్మ లోపు రైతు బీమా పైసలు 5 లక్షల రూపాయల చెక్కు ఇంటికి వస్తుంది. ఇప్పుడు ఏమంటే పైసలు లేవు, చచ్చిపోయిన సంవత్సరానికి ఇస్తారా మరి? రైతు భరోసా అనేది ఏప్రిల్ 2 తారీఖున 2వ విడత పడాలా, పర్లేదు. ఏప్రిల్ 12 తారీఖున పడాలా, పర్లేదు. 12 నుండి 15 అన్నారు. ఇప్పటివరకు ఎవరికి దాఖలాల్లో పడ్డటువంటి, లాస్ట్కి 22 తారీఖు అంటారు. మరి చూడాలి రైతు భరోసా మీ అకౌంట్లలో పడ్డదా 2వ విడత? ఎకరా పై చిలుకున్నటువంటి, ఎకరా పై చిలుకు అంటే 2 ఎకరన్నర, 2 ఎకరాలు, 3, 3.5, 4, 4.5, 5 ఎకరాల లోపు పడ్డటువంటి రైతులు ఎవరంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.